delays topic already maatladukunnam. Delays topic in gate modeling. So three types of delays chusam. What is that? Rise delay. What is rise delay? Time taken by gate to rise from. చెప్పండి. 0 x z నుంచి ఎక్కడికి వెళ్ళడానికి 1 కి వెళ్ళడానికి we call it as rise delay. Next we have fall delay. What is this? Time taken by gate to reduce from 1 x z 0. Okay, this is called. So ఇది ఎక్కడ చూస్తున్నాం మనం? ఇన్పుట్ సైడ్ చూస్తున్నాం, అవుట్పుట్ సైడ్ చూస్తామా? సో వెన్ అవుట్పుట్ ఆల్రెడీ అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గేట్ కి అవుట్పుట్ 0 కానీ x కానీ z కానీ ఏదైనా ఉంటే ఈ మూడింటిలో ఏదైనా అవుట్పుట్ ఆల్రెడీ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎక్కడో మార్చడం వల్ల మళ్ళీ అవుట్పుట్ చేంజ్ అవుతుంది కదా. అవుట్పుట్ చేంజ్ ఈ 3 కాకుండా 1కి వచ్చింది అనుకోండి, 1కి వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ as rise delay. Output only, this is in terms of output, this is in terms of output. Next, third, turn off. What is turn off delay? So ఒక డివైస్ కి ఆఫ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దట్ ఈస్ కాల్డ్ as turn off. ఓకే, సో ఏ స్టేట్ నుంచి 0 x 1 నుంచి ఏ కేసులో రావాలి, ఎక్కడ రావాలి? z హై ఇంపెడెన్స్ స్టేట్ లోకి రావడానికి ఎంత టైం పడుతుందో దట్ ఈస్ కాల్డ్ టర్న్ ఆఫ్ డిలే. ఇది ఓన్లీ గేట్ మోడలింగ్ లో వాడతాం. ఎందుకంటే గేట్స్ వాడతాం కదా, అండ్ గేట్, ఆర్ గేట్ ఇవి వాడతాం కదా. గేట్ మోడలింగ్ ఏం వాడతాం? నేమ్స్ వాడతాం, అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ ఇలా వాడతాం. సో దట్స్ వై వి కాల్ ఇట్ as ఈ 3 టైం డిలేస్ అనేది మనకు గేట్ మోడలింగ్ లో వస్తుంది అంతే. ఓకే, సో నార్మల్లీ మనం రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం? యూజువల్గా వాట్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ టైం డిలేస్? ఇప్పుడు ఎక్కడైనా ప్రోగ్రామ్ లో #10 అని రాసామనుకున్న అర్థం ఏంటి? 10 సెకండ్స్ ఎట్ ద యూనిట్స్. సో ఒక్కొక్క ప్రోగ్రామ్ లో ఒక్కొక్కటి పెట్టుకుంటాం, లేదా మనం కావాలనుకుంటే ఆ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే సో దీని పారామీటర్ లో డిఫైన్ చేసుకోవచ్చు. ఇది డిఫైన్ టైం ఈజ్ ఈక్వల్ టు 1 picosecond అని డిఫైన్ చేస్తాం. అంటే ఒక యూనిట్ వచ్చి ఎంత అనేది డిఫైన్ చేయాలి ప్రోగ్రామ్. డిఫైన్ ఉంటుంది కదా సి ప్రోగ్రామ్ లో. ఇక్కడ ఏముంటుంది మనకు? సింగిల్ కోలన్ డిఫైన్ టైమ్ 1 picoseconds అంటే 1 nanoseconds ఉంటుంది. అలాంటి 10 ఉన్నాయి. 10 డిలే ఉంటే దాన్ని దిస్ కాల్ 10 nanoseconds, 10 టైం పీరియడ్స్ అంటారు. దీన్ని ఎప్పుడైనా కూడా వి కాల్ ఇట్ 10 టైం పీరియడ్స్. అంటే ఒక టైం పీరియడ్ ఎంత ఉందో దానికి 10 టైమ్స్ అవుతుంది. సో ఇది ఇప్పుడే చేస్తాం. ఇది రన్ కావాలంటే మనం ఏం చేయాలి? మన ఇక్కడ సెమీకోలన్. సో వాట్ ఇస్ దిస్? ఇలా ఇవ్వడం వల్ల వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ ది ఇండికేషన్ ఆఫ్ దిస్? టైం డిలే. టైం డిలే అర్థమైనా? అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A0 B1 అని ఇచ్చామనుకో, A0 B1. A0 ఎంతసేపు ఉండాలి? A0 అంటే 0 ఇచ్చేసింది. ఎంతసేపు ఉండాలి 0? ఇంతసేపు ఉండాలని చెప్పడానికి మనం డిలే పెడతాం. B1 ఎంతసేపు ఉండాలి? 10. అంటే మనకు గ్రాఫ్ లో ఇప్పుడు ఏ అని తీసుకుంటే ఇలా ఎంతసేపు ఉండాలి? ఇది 10 seconds 10 picoseconds ఉండగా 10 picoseconds టైం ఉండాలి అని చెప్పడానికి మనం ఇలా చూపిస్తాం, ఇలా మెన్షన్ చేయాలి. అర్థమైందా? సో ఓన్లీ ఇలా ఒక నెంబర్ పెట్టేసి డాలర్ పెట్టేసి ఇలా వదిలేస్తే దిస్ కమ్స్ అండర్ టైం డిలే. రైట్. ఇప్పుడు ఇలా కాకుండా ఇలా పెట్టేసి ఒక బ్రాకెట్ సిస్టమ్ ని తీసుకొచ్చి ఇక్కడ 2 3 ఇలా ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, ఇలా ఇస్తే వి కాల్ ఇట్ as ఇది రైస్ టైం, ఇది ఫాల్ టైం. రైస్ టైం కి ఎంత పడుతుంది, ఫాల్ టైం కి ఎంత పడుతుంది అనేది మీరే ఇవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? సో గేట్ దాని అంతటి అది మనకు రియల్ టైంలో మామూలుగా ఒక గేట్, ఒక బ్రెడ్ బోర్డ్ మీద గేట్ పెట్టామనుకో, ఇక్కడ అవుట్పుట్ మాత్రం కొంచెం టైం పడుతుంది కదా.
అది మనం ప్రోగ్రామ్ లో సిమ్యులేట్ చేయాలంటే ఈ డైస్ టైం ఫాల్ టైం కూడా మనమే చెప్పాలి. సో మనకెట్లా తెలుస్తుంది సార్ అంటే ప్రాక్టికల్ ఎప్పుడైనా చేసినప్పుడు ఆల్రెడీ నెట్ లో ఒక ఐసీ కొనుక్కున్నారు అనుకోండి, మీరు ఎప్పుడన్నా అండిగేట్ ఐసీ కొనుక్కున్నారు అనుకోండి, టైం ఫాల్ టైం ఎంత పడుతుంది, రైస్ టైం ఎంత పడుతుంది స్పెసిఫికేషన్స్ లో వాళ్ళు ఇస్తారు. ఆ స్పెసిఫికేషన్ ఈ ప్రోగ్రామ్ లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, తయారు చేసినప్పుడు వాళ్ళు టెస్టింగ్ లో తెలిసి ఉంటుంది. ఒక 1 0 ఇచ్చినప్పుడు అది 0కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, 1కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, వాళ్ళు టైం పెట్టుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ క్యాలిక్యులేషన్ అటు ఇచ్చింటారు, దాన్ని మనం ప్రోగ్రామ్ లో పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ 3 మెన్షన్ చేయాలంటే రైస్ టైం, ఫాల్ టైం, టర్న్ ఆఫ్ మెన్షన్ చేయాలంటే ఇలా మళ్ళా డాలర్ పెట్టి ఇక్కడ TR TF ఓకేనా, టర్న్ ఆఫ్ ఇట్లా 3 ఇవ్వాలి. ప్రోగ్రామ్ లో ఇలా 3 ఇవ్వాలి. ఇది ఒక్కటే ఇచ్చామంటే మీనింగ్ ఏంటి, డిలే ఇస్తున్నాము అంతే, జస్ట్ డిలే ఇస్తున్నాం. ఈ 2 ఇస్తున్నామంటే మీనింగ్ ఏంటి, బ్రాకెట్ పెడితే రైస్ టైం, ఫాల్ టైం. 3 ఇస్తున్నామంటే మీనింగ్ ఏంటి, రైస్ టైం, ఫాల్ టైం, టర్న్ ఆఫ్ టైం 3 మెన్షన్ ఇట్లా $2 3 4 అని మెన్షన్ చేశారంటే 2 రైస్ టైం, 3 ఫాల్ టైం, 4 టర్న్ ఆఫ్ టైం అనేది ఉంది అని, ఆ గేట్ కి అంత ఉంది అని. ఈ పారామీటర్స్ అనేవి మనకు స్పెసిఫికేషన్ టేబుల్ నుంచి వస్తాయి. ఈ డిలే వేరు, ఈ డిలే ఎందుకు, మీరు ఇచ్చిన ఇన్పుట్ ఎంతసేపు ఉండాలి అనే దానికి డిలే. ఇవి మీరు తీసుకున్న గేట్ యొక్క పారామీటర్స్ ఇవి, నాట్ అబౌట్ వేరియబుల్స్. ఈ వేరియబుల్ ఏ ఎంత ఉండాలి, బి ఎంత ఉండాలి కాదు. ఆ గేట్ కి మామూలుగా ఆన్ అవడానికి ఎంత టైం పడుతుంది, ఆఫ్ అవడానికి ఎంత పడుతుంది, టర్న్ ఆఫ్ టైం ఎంత పడుతుంది అని చెప్పడం కోసం యూజ్ అవుతుంది. గట్ క్లారిటీ? ఎనీ డౌట్స్ ఉన్నాయా? గేట్ యొక్క ఆన్ టైం, గేట్ యొక్క ఆఫ్ టైం ఇది అంతే, అంతకంటే ఇంకేం రాసుకో. సో డేటా మోడలింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, హై లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంతా డేటా మోడలింగ్ లో చేస్తాం మనం. ఓకే, సో ఇక్కడ ఎవ్రీథింగ్ విల్ డూ డేటా మోడలింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ assignment operator. This is called assignment continuous operator. Assignment continuous operator. సో ఈ వర్డ్ అసైన్ అనే పదంతో మనం ఇక్కడ ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ a = b, ఇట్లా a = 2 × 3 ఇట్లా ఏం రాయాలన్నా, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏం రాయాలన్నా కూడా అసైన్ అనే కీవర్డ్ వాడాలి. అలా వాడితేనే దిస్ కమ్స్ అండర్ డేటా మోడలింగ్, లేకంటే కుదరదు. డైరెక్ట్ గా మీరు y = a + b, a × b రాయడానికి లేదు. దీనికి ఎప్పుడైనా సరే ఈక్వల్ టు ఉన్నప్పుడు దీనికి ముందర అసైన్ అనే ఒక కీవర్డ్ ఉండాల్సిందే. దట్ ఈస్ ద అసైన్మెంట్ కంటిన్యూస్ ఆపరేటర్. సో దీన్ని మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ అసైన్ y = a × b అంటే దిస్ కంప్లీట్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్. దీని ఏమంటాం, మొత్తాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఇక్కడ ఓన్లీ ఒకే రూల్ ఉంది అసైన్ లో, ఎప్పుడు కూడా ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ అనుకుంటే, దిస్ ఈస్ ఆ పక్క లెఫ్ట్ ఉంది, ఇది రైట్ ఉంది, ఇది లెఫ్ట్ ఇది రైట్ అనుకుంటే ఇది ఆల్వేస్ నెట్ అయి ఉండాలి. దట్ ఇస్ ద ఓన్లీ కండిషన్ ఇన్ డేటా మోడలింగ్. రిజిస్టర్ అయి ఉండకూడదు. మనకి ఏంటి ఏమేమున్నాయి, మామూలుగా 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమున్నాయి, రిజిస్టర్స్, నెట్స్. రిజిస్టర్ అంటే మళ్ళా ఇంటీజర్, ఆర్ఈజీ, టైం, రియల్. సో ఈ 4 ఉండొచ్చు. నెట్స్ అంటే వైర్లు, సప్లై 0 సప్లై 1 అయి ఉండొచ్చు, అవే ఉండాలి. సో ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ లో ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఇది ఆల్వేస్ మనకు నెట్ అనేది ఉండాలి. నెట్ అయితేనే ఇది వర్కౌట్ అవుతుంది. మీరు పొరపాటున రిజిస్టర్ అని పెడితే ఇది వర్క్ అవ్వదు. దట్ ఇస్ ద ఓన్లీ కండిషన్ హియర్. ఫైన్. అసైన్ స్పేస్ నెట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ రిజిస్టర్. సార్ రైట్ సైడ్ ఏముండొచ్చు సార్, రిజిస్టర్స్ ఉండొచ్చు, నెట్స్ ఉండొచ్చు. రైట్ సైడ్ ఏమైనా ఉండొచ్చు, రిజిస్టర్స్ ఉండొచ్చు, నెట్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ డైరెక్ట్ గా నెట్ ఇలా ఉండాలి. ఇది మటు నెట్ ఉండాలి, ఇది మటు ఈ రెండు ఏమైనా మనకు నెట్ ఆర్ రిజిస్టర్స్ అయి ఉండొచ్చు. దట్ ఇస్ ద ఓన్లీ కండిషన్. ఇస్ ఇట్ ఫైన్? ఓకే. అండ్ ఈ మధ్యలో ఉన్నదాన్ని ఆపరేటర్, ఈక్వల్ ఆపరేటర్ అంటారు. ఈక్వల్ అంటే ఈ వాల్యూ వెళ్ళి ఈ పక్క సబ్స్టిట్యూట్ అవ్వాలి.
సో ఎప్పుడైతే రైట్ సైడ్ వాల్యూస్ మారుతూ ఉంటాయో వెళ్ళి వైలో వాల్యూస్ మారుతూ ఉంటాయి, దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ కంటిన్యూస్ ఆపరేటర్ అన్నమాట. ఈ పదం ఉంటుంది ఎక్కువ, అసైన్మెంట్, కంటిన్యూస్ అసైన్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a is equal to 0, b is equal to 1 పెట్టేసి అప్పుడు y వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుందా? చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్స్ట్ బెంచ్ రాసేటప్పుడు a is equal to 0, b is equal to 1 అని ఇచ్చారు. ఇప్పుడు y వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఉంటుందా లేదా? ఇది తీసుకొని a0 b1 అయితే ఏమవుతుంది అంటే 0 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a1 ని b1 గా చేస్తే ఇప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? 1 అంటే కంటిన్యూస్ ఈ పక్క మారేపోతే ఇది మారుతుందా లేదా? దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ కంటిన్యూస్ అసైన్మెంట్ అంటారు. అంటే వాల్యూ చేంజెస్ ఇన్నిసార్లు చేయను ఇట్లా, అది ఇది చేంజ్ అయిన వల్ల కూడా y వాల్యూ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఏని బిని మనం మారుస్తున్నాం, y మారాలి రూల్ ఏం లేదు కదా, యూజువల్గా y అనేది మారాలి రూల్ లేదు కదా. బట్ y ఇది చేంజ్ అయిన ప్రతిసారి, రైట్ సైడ్ చేంజ్ ప్రతిసారి y మారుతుంటే దీన్ని ఇట్ ఇస్ కాల్డ్ కంటిన్యూస్ అసైన్మెంట్ అంటారు. కంటిన్యూస్ అంటే మారుతూనే ఉంటుంది. ఇది మార్చడం వల్ల రైట్ సైడ్ మారితే లెఫ్ట్ సైడ్ మారుతూ ఉంటుంది. సార్ అదేం సార్ మీరు సింపుల్ దాన్ని మీరు పెద్దగా చెప్తున్నారంట. మామూలుగా ఇప్పుడు a is equal to 2 అని మెన్షన్ చేస్తే 2 అనే వాల్యూ ఏలో ఉన్నట్టే కదా సార్, అది పెద్ద విషయమా, దాన్ని ఎందుకు మీరు అర్థం చెప్తాను. బట్ ఇక్కడ ప్రోగ్రామ్లో అది కొంచెం విషయం. సో దీంట్లో డేటా మోడలింగ్లో అసైన్మెంట్ ఆపరేటర్లో 2 ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఎక్స్ట్రా ఫెసిలిటీస్ వీటిని వాడుకోవచ్చు. ఏంటంటే ఎక్స్ట్రా ఫెసిలిటీస్, ఎప్పుడైనా సరే సో అసైన్ అనే పదంని వాడకుండా డైరెక్ట్గా అవుట్పుట్ పెట్టేస్తే కూడా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్. అంటే ఏంటి చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్స్ a b అని, అవుట్పుట్ y ఫర్ ఎగ్జాంపుల్ c అని తీసుకోండి. యూజువల్గా ప్రోగ్రామ్ ఏం రాయాలి? అసైన్ c ఈజ్ ఈక్వల్ టు a అండ్ b అని ఇవ్వాలి. ఈ అసైన్ అనే పదం వాడాలి. సరిపోయినా? దీన్ని ఇప్పుడు ఇదంతా రాయాల్సిన అవసరం లేకుండా రిజిస్టర్స్ a b సెకండ్ y c ఈజ్ ఈక్వల్ టు a అండ్ b అని కూడా రాయొచ్చు. ఇక్కడ అసైన్ అనే పదం పెట్టకపోయినా కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దాన్ని ఇంప్లిసిట్ అంటే మనకు లోపల ఆటోమేటిక్గా తీసుకోవడానికి ఇంప్లిసిట్ అంటాం. ఎక్స్ప్లిసిట్ అంటే మనం మెన్షన్ చేయాలి, ఇది జరగండి అని చెప్తేనే ఎక్స్ప్లిసిట్ ఎక్స్ప్రెషన్ బయటికి. ఇంప్లిసిట్ అంటే ఇన్వర్డ్ లోపలికి. సో లోపల దాని గురించి అది అసంప్షన్ తీసుకుంటుంది. సి అంటే వైర్ అయింది, నెట్ అయిందా సి అనే వేరియబుల్, జస్ట్ ఇంకేం లేదు ఎక్స్ట్రాగా దీనికి, అసైన్ అనే పదం లేదు అంతే కదా. సో అలా లేకపోయినా కూడా ఇది తీసుకుంటుంది. డేటా మోడలింగ్ లో కంపల్సరీ అసైన్ పదం ఉండాలి. బట్ అలా లేకుండా కూడా చేయొచ్చు, ప్రొవైడెడ్ ఇది డైరెక్ట్ గా మెన్షన్ చేస్తే చేయొచ్చు. ఇస్ దట్ ఫైన్? నెక్స్ట్ ఇంప్లిసిట్ నెట్ అవుట్పుట్ కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రామ్ ఇస్తుంది మన రిజిస్టర్ a b y c అని తీసుకొని అసైన్ c ఈజ్ ఈక్వల్ టు a అండ్ b అని. సో మామూలుగా సి అనేది ఎప్పుడు నెట్ అయినాలని చెప్పా కదా, అవుట్పుట్ అయినాలని చెప్పా కదా, ఇది మళ్ళీ సపరేట్గా ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఇది ఈ పదాన్ని ఇది రిమూవ్ చేసా కూడా మనకు సరిపోతుంది. అంటే ఇట్లా ఊరికి రాసా కూడా సి అనేది అదే నెట్గా బై డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. అంటే ఇక్కడ అసైన్ అనే పదం మెన్షన్ చేశారు, నెట్ మెన్షన్ చేయలేదు, అందుకే ఇంప్లిసిట్ నెట్ అన్న, నెట్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్ అంటే అసైన్మెంట్ ని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇంప్లిసిట్ అంటే అది ఉండదు అని అర్థం. దట్ ఇస్ ద మీనింగ్. అసైన్ అనే పదం అవసరం లేదు. ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్ అంటే అసైన్ అనే పదం అవసరం లేదు. ఇక్కడ ఇంప్లిసిట్ నెట్ అవుట్పుట్ అన్నప్పుడు అసైన్ అనే పదం ఉంటుంది, నెట్ అనే అంటే అవుట్పుట్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ గా అసైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి అని ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఇంపార్టెంట్. ఇలా ఉన్నా కూడా మీకు రైట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే సి మీరు ఎక్కడ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్పుట్ పోర్ట్స్ లో అవుట్పుట్ పోర్ట్స్ లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇలా తీసేసుకోవచ్చు. దీన్ని ఇంప్లిసిట్ నెట్ అంటారు. ఇస్ ఇట్ ఫైన్? మనం రాసే ప్రోగ్రామ్ ఎక్కువ డేటా మోడలింగ్ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఫైన్. సో యూజువల్లీ గేట్ మోడలింగ్ లోనే మీకు రైస్ టైం, ఫాల్ టైం, టర్న్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి. లేకపోతే ఏముంటుంది యూజువల్గా? ఓన్లీ డిలే ఉంటుంది. ఓన్లీ డిలే ఉంటుంది. డైరెక్ట్గా ఇట్లా ఇలా మెన్షన్ చేసేది కదా, హ్యాష్
10 అని పెట్టేయచ్చు కదా, ఇలా పెడితే 10 సెకండ్ డిలేగా వస్తుంది, అంతేనా? ఇవి డేటా మోడలింగ్లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా ఏదో రన్ అవుతున్నప్పుడు మనం డిలేస్ ఇచ్చుకుంటూ వస్తాం. ఆ డిలేస్ ఇవ్వడానికి 3 మెథడ్స్. ఎప్పుడు కూడా ఇప్పుడు మామూలుగా డిలే ఎక్కడ పెట్టారు మీరు లాస్ట్ టైం గుర్తుపెట్టుకుని? టెస్ట్ బెంచ్లో పెట్టారా, మోడలింగ్లో పెట్టారా? టెస్ట్ బెంచ్లో పెడతారు, టెస్ట్ బెంచ్లో పెడతారు. మామూలు ప్రోటోటైప్ మోడలింగ్ డెఫినేషన్లో ఎప్పుడైనా మీరు డిలే పెట్టారా? పెట్టలేదు. ఎందుకంటే మన గేట్ మోడలింగ్లో వీటన్నిటిలో సో రెండు ఉంటాయి. యూజువల్ మీకు తెలిసిన డెఫినేషన్ ఒకటి ఉంటుంది, మోడల్ డెఫినేషన్ ఒకటి ఉంటుంది, టెస్ట్ బెంచ్ ఒకటి ఉంటుంది. మోడల్ డెఫినేషన్ ఎప్పుడు పెట్టరు, టెస్ట్ బెంచ్లో పెడతారు యూజువల్గా, అది ఇలా పెడతారు. ఇప్పుడు ఒకవేళ మనం డెఫినేషన్లో కూడా పెట్టాలి అనుకుంటే ఈక్వల్ పెళ్లి పనిచేయదు కదా. యూజువల్గా A=10 అనేది ఇలా పెట్టడానికి లేదు కదా. A=1 అని ఎక్కడ పెడతారు యూజువల్గా? టెస్ట్ బెంచ్లో పెడతారు. డెఫినేషన్లో పెడతారా A=1 అని ఎప్పుడైనా? ఒకవేళ పెట్టాలి అనుకుంటే మీరు ఈ ముందు పక్క ఏం రాయాలి? అసైన్ అని రాయాలి కదా. ఇక్కడైతే అసైన్ రాస్తామా? టెస్ట్ బెంచ్లో అసైన్ కదా. ఇప్పుడు అసైన్ వాడామా? అవసరం లేదు. ఇనిషియల్, బిగిన్, ఎండ్ అని రాసుకుంటాం, అలా రాస్తాం యూజువల్గా. బట్ ఇప్పుడు ఒకవేళ మనం టెస్ట్ బెంచ్లో కాకుండా మోడలింగ్లోనే డిలే పెట్టాలంటే, మోడల్లోనే డిలే పెట్టాలంటే అక్కడ కూడా ఏం వాడాలి? యూజువల్గా అసైన్ అనే పదం వాడాలి. డేటా మోడలింగ్లో ప్రోటోటైప్ డెఫినేషన్లో డిలే పెట్టాలి అంటే, సార్ డిలే మనకి ఏం అవసరం ఉంటుంది సార్ డెఫినేషన్లో అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఒక ఇక్కడ తయారు చేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా రాస్తాను. సో అసైన్ అని పెట్టేసామనుకో, అసైన్ y=a × b అంటే ఇక్కడ a, ఇక్కడ b, ఇక్కడ c ఇట్లా పోతున్నాం. మళ్ళీ అసైన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది y, ఇక్కడ z అనుకో, z ఇక్కడ అవుట్పుట్ y అండ్ c ఇలా వచ్చింది. ఇలా 2 అసైన్లు ఉన్నాయనుకో యూజువల్గా. ఇలా 2 అసైన్లు ఇస్తే మామూలుగా సి ప్రోగ్రామింగ్ ఎలా జరుగుతుందంటే ఇది రన్ అయిపోయి కాసేపు ఇది రన్ అవుతుంది, అర్థం? బట్ దీంట్లో అలా కాదు, దేనికి దానికి ఇండివిజువల్. ఏబి వాల్యూస్ డైరెక్ట్గా వెళ్ళి వైకి అసైన్ అయితే y అండ్ b వాల్యూస్ డైరెక్ట్గా వెళ్ళి జెడ్కి వెళ్తాయి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ y a వాల్యూ నేను 0, b వాల్యూ 1 ఇచ్చాను అనుకో, y వాల్యూ ఎంత అవుతుంది? 0 అంటే 0 అయితే ఇప్పుడు y వాల్యూ ఎంత? 0 కాదు. అంటే ఇది ఎగ్జిక్యూట్ అయ్యాక ఇది ఎగ్జిక్యూట్ అయితే 0 వస్తుంది. బట్ ఇక్కడ 1 0 వెళ్ళిపోతాయి, ఇక్కడ 1 వెంటనే వెళ్ళిపోతాయి. అప్పుడు సార్ మన వైలో ఏముంటుంది సార్? యూజువల్గా x ఉంటుంది, అర్థమైనా? ఇప్పుడు a=0, b=1, c=1 అని 3 ఇచ్చానే. సో అసైన్ లో y a × b కట్టుకొని z y × c అని పెట్టాను. ఇప్పుడు ప్రోగ్రామ్ వచ్చి మన అసైన్మెంట్ ఇది ఎప్పుడు రన్ అవుతుంది? ఇది కూడా ఒకేసారి రన్ అవుతాయి, 2 రన్ అవుతాయి. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ కంటిన్యూస్ అసైన్మెంట్ అన్నారు. ఇది అయిపోయినా ప్రొసీజర్ అలా, అంటే అది అయిపోయినా ఇది అవుతుంది అలా, అర్థమైందా? సో అప్పుడు ఏమైతే యూజువల్గా ఇక్కడ 0, ఇక్కడ 1, ఈ 0 1 అయితే 0, ఇక్కడ x ఇంటూ c వాల్యూ. x కి 1 కి ఏముంటుంది? మనకి అందుకే ట్రూత్ టేబుల్ వేసుకున్నాం, గుర్తుందా? ఏమొస్తుంది? ఇప్పుడు x వస్తుంది. సో అప్పుడు అంటే ఇది వెంటనే రన్ అవ్వకూడదు అనుకున్నాం, అప్పుడు డిలే పెట్టాలి. మనం ప్రోగ్రామ్లో డిలే పెట్టాలి. అప్పుడు ఎక్కడ పెట్టాలండి? ఈ అసైన్ పదం ఎక్కడ ఉందో ఇక్కడ జెడ్ అనే ఈ ముందర పెట్టాలి. అసైన్ 10 యూనిట్స్ డిలే, తర్వాత ఇది చేయండి అని. అంటే అప్పుడు y అవుట్పుట్ వచ్చేసి ఉంటుంది, మళ్ళీ 10 మినిట్స్ తర్వాత ఇది రన్ అవుతుంది. సో ఇలా మెన్షన్ చేయడానికి రెగ్యులర్ అసైన్మెంట్ డిలే అంటారు. అంటే అసైన్ చేయకముందే 10 యూనిట్స్ డిలే మెన్షన్ చేయడాన్ని, అంటే పై ప్రోగ్రామ్కి పెద్ద ప్రోగ్రామ్కి రన్ డిలే ఉంచడాన్ని రెగ్యులర్ నార్మల్గా రన్ చేస్తాం. సో మనము బ్లూ ప్రింట్లో డెఫినేషన్లో డిలే పెట్టాలంటే ఇలా పెట్టాలి, అసైన్ డిలే అని ఇలా పెట్టాలి. ఇక్కడ ఇంక సెమీకాలన్ ఏం అవసరం లేదు. మామూలుగా మీరు రాస్తారు కదా, అసైన్ c=a × b అని రాస్తారు కదా, దీని ముందు డిలే ఇక్కడ పెట్టాలి. దాదాపుగా ఇది పెట్టి 10 పెట్టేస్తే దిస్ ఈజ్ యూర్ డిలే. అర్థమైందా లేదా? నాట్ ఇన్ టెస్ట్ బెంచ్ అసైన్ అనే పదంలో ప్రోగ్రామ్ లో డిలే.
అంటే మీ భాషలో చెప్పాలంటే బ్లూ ప్రింట్ లో ఒరిజినల్ లో డిలే, నాట్ ఇన్ జిరాక్స్, టెస్ట్ బెంచ్ లో జిరాక్స్ కాదు. ఫైన్. ఇలా డైరెక్ట్ గా మెన్షన్ చేస్తే వి కౌంట్ యాస్ రెగ్యులర్ అసైన్మెంట్ లో పెట్టే డిలేని రెగ్యులర్ అసైన్మెంట్ డిలే అంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఫైన్. నెక్స్ట్ ఇంప్లిసిట్ మీనింగ్ ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిసిట్ చెప్పాను నేను. ఆటోమేటిక్ గా అంటే మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. పదం ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అసైన్మెంట్ ని మెన్షన్ చేయాల్సిన, అసైన్ అనే పదం పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు పెట్టి వచ్చే డిలేని వి కాల్ ఇట్ ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్ డిలే. అసైన్ అనే పదం లేకుండా సార్, అసైన్ అనే పదం లేకుండా ఎట్లా చేస్తాం సార్? ఇంతకుముందు చెప్పాను నేను. అసైన్మెంట్ పదం లేకుండా ఎట్లా చేయొచ్చు? y రాసి y is equal to a into b అని పెట్టేయచ్చు అని చెప్పాను. అసైన్ అనే పదం లేకుండా. ఇప్పుడు డిలే ముందుకు పెట్టాను అనుకో, దిస్ ఈస్ కాల్డ్ ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్ డిలే. ఇట్లా y అని పెట్టి అసైన్ అనే పదం లేకుండా y అని పెట్టి డిలే పెట్టి ఇట్లా అవుట్ వస్తే దిస్ ఈస్ కాల్డ్ ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్ డిలే. అండ్ ప్రాబ్లం ఉందా? లేదు. అండ్ లాస్ట్ థింగ్, డిక్లరేషన్ చేస్తారు. నెట్ని డిక్లేర్ చేస్తారు. నెట్ని వాట్ ఇస్ నెట్? అవుట్పుట్ డిక్లేర్ చేస్తారు. డిక్లరేషన్ చేసే చోటే డిలే పెడితే దట్ ఈస్ కాల్డ్ నెట్ డిక్లరేషన్ డిలే. అంటే ఇప్పుడు డిక్లేర్ చేస్తారు y is equal to c అని రాస్తాం కదా. ఈ c పక్కన కానీ మనము c వేరియబుల్ కి తర్వాత పెట్టకూడదు, ఎప్పుడు ముందు లోపల. సో c కి ముందు పక్క ఇది డిలే అంటే ఇట్లా మెన్షన్ చేస్తే దిస్ ఇస్ కాల్డ్ నెట్ డిక్లరేషన్ డిలే. When a delay is mentioned in assignment, it is called regular assignment delay. When a delay is mentioned in net, it is called net declaration delay. Is it clear? Really clear away. Output net lo కానీ డైరెక్ట్ డిలే పెడితే నెట్ డిక్లరేషన్ అని, అసైన్మెంట్ లో కానీ డిలే పెడితే అసైన్మెంట్ డిలే. ఇది కాకుండా ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్ అనే వర్డ్ లేకుండా కూడా మీరు డిలే పెట్టచ్చు. దాన్ని ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్ డిలే అంటారు. ఇలా ఇది కన్ఫ్యూజన్ ఛాన్స్ ఉంది, అందుకే మీకు ఇన్నిసార్లు చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. డిలే మెన్షన్ చేయడం 3 విధాలు. అసైన్మెంట్ లో, అవుట్పుట్ లో, రెండు కలిపి అసైన్ అనే పదం లేకుండా చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో డేటా మోడలింగ్ కన్నా గేట్ మోడలింగ్ కన్నా డేటా మోడలింగ్ ఎలా అడ్వాంటేజ్ అవుతుంది మీకు, ఏ విషయంలో అవుతుంది? అక్కడ అండ్ గేట్ అని వాడాలి అంటే అండ్ అని మెన్షన్ చేయాల్సిందే. దీనికి అవుట్పుట్ ఇక్కడ, ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాల్సిందే. అంటే సిఏబి ఇచ్చామనుకో, సి అవుట్పుట్, ఏ బి ఇన్పుట్. పొరపాటున సి ఇక్కడ పెట్టి ఇది పెట్టినా కూడా తప్పు వచ్చేస్తుంది ఆన్సర్. అంటే జాగ్రత్తగా వాడాలి వాటిని. బట్ ఇక్కడ ఎందుకు డైరెక్ట్గా అసైన్ రాసి సి ఈజ్ ఈక్వల్ టు ఏబి అని డైరెక్ట్గా రాస్తుంది. ఒకవేళ రన్ చేసే ప్రోగ్రామ్ తప్పు వచ్చింది అనుకో, దీన్ని కరెక్ట్ చేసుకునే సరిపోతుంది, లాజికల్గా కరెక్ట్ చేసుకునే సరిపోతుంది. బట్ వీటిలో ఏంటంటే అవి ప్రీడిఫైన్డ్, ఇలానే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బఫ్1 అని అనుకో, ఇక్కడ బఫ్1 అంటే ఓకే అవుట్పుట్, ఇన్, కంట్రోల్ 3 ఉంటాయి బఫ్1. సో ఇప్పుడు ఈ కంట్రోల్ ఇక్కడ ఉందని అనుకున్నా కూడా పోతుంది, ఇన్స్టాన్షియేషన్ తప్పు చేసామంటే పోతుంది. సో గేట్స్లో కొంచెం జాగ్రత్తగా వాటి గురించి డీటెయిల్గా తెలిస్తే కాబట్టి మనం చేయలేము. బట్ అసైన్లో ఇక్కడ డైరెక్ట్గా మనం రాసేసుకోవచ్చు, బఫర్లు ఏం లేకుండా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. సో కొంచెం ఫ్రీ ఫ్లోగా, అంటే ఓన్లీ ఫంక్షనాలిటీ గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఏం జరగాలి అంటే దీనికి ఏం జరగాలి అంటే అందుకేట్ జరగాలి అని సింపుల్ గుర్తుపెట్టుకోగలిగితే చాలు, ఇదంతా అవసరం లేదు. సో ఓన్లీ ఫంక్షనాలిటీ స్పెసిఫిక్. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా రాయొచ్చు, కాంప్లెక్స్ ప్రోగ్రామ్ అయినా రాయొచ్చు. ప్లస్ ఎర్రర్లు ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. లైక్ మ్యాథమెటిక్స్ లాగే ప్రోగ్రామ్ వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోతాం స్టెప్ బై స్టెప్. ముందు ఏం నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే అండ్ ఎట్లా వాడాలి, ఆర్ ఎట్లా వాడాలి, ఎక్స్ఆర్ ఎట్లా వాడాలి, ఇవన్నీ అవసరం లేదు. అర్థం? సో ఎర్రర్ సాల్వింగ్ కూడా ఈజీ. బట్ ఫస్ట్ థింగ్ హై లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అంటే మనకి ఏం తెలియకుండానే, అబ్స్ట్రాక్షన్ అంటే ఇమాజినేషన్, తెలియకనే హ్యాపీగా డైరెక్ట్గా లాజికల్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఆర్ ఇవన్నీ ఉన్నాయని కూడా తెలియాల్సిన అవసరం లేదు. అండ్ గేట్ ఉంది, ఆర్ గేట్ ఉందని కూడా తెలియాల్సిన అవసరం లేదు. ఏ అండ్ బి అని ఇలా రాసేసారు. ఈ ఆపరేటర్ ఉందని తెలిస్తే చాలు, ఈ పైప్ అనే ఆపరేటర్ ఉందని తెలిస్తే చాలు, నాట్ అనే ఆపరేటర్ ఉందని తెలిస్తే చాలు, డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రోగ్రామ్. ఇలా అన్ని ఉంటాయి, ఈ పక్కన 2-3 వేరియబుల్స్ ఉంటే ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. అందుకని హై లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్ రన్ అవుట్ చేసినప్పుడు కూడా ఫాస్ట్ సిమ్యులేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రోగ్రామ్లో ఇక్కడ అండ్ డిక్లేర్ చేసావు అనుకో, ఇప్పుడు ఇన్పుట్ ఏ బి అవుట్పుట్ సి అని పెట్టేసి ఇక్కడ అండ్ అని పెట్టారు అనుకో, అండ్ సి ఏ కామా బి అని ఇచ్చారు. ఇప్పుడు ఈ కంపైలర్ ఏం చేస్తుంది, ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, జైలింగ్స్ అడిగి అండ్ అంటే అన్ డెఫినేషన్ ఎక్కడ ఉందో అక్కడికి తెలుసుకురావాలి కదా. అంటే అన్ అంటే దానికి మీనింగ్ తెలియదు కదా, అన్ అంటే లైబ్రరీలో ఉండాలి కదా ఎక్కడో చోట.
అక్కడికి వెళ్ళి తెచ్చుకొని దాని మీనింగ్ ఇంటర్ప్రిట్ చేయాలి. సో కొంచెం టైం పడుతుంది. అలాగా డైరెక్ట్గా ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని ఉందనుకో, ఇది ఈజీ కదా కంపైల్. సో ఏది ఫాస్ట్ ఎడిట్లో, డేటా మోడలింగ్, గేట్ మోడలింగ్లో? డేటా మోడలింగ్. డేటా మోడలింగ్ అనేది దిస్ కాల్ ఫాస్టర్ సిమ్యులేషన్. ఎందుకంటే దాని డెఫినేషన్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా డిజైన్లో కూడా చేంజెస్ చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు. సో మళ్ళీ దాన్ని గేట్ లాగా ఆలోచించాల్సి అవసరం, మామూలు సింపుల్గా ఆలోచిస్తే చాలు. నెక్స్ట్ ప్రొడక్టివిటీ చాలా ఫాస్ట్గా వస్తుంది. నెక్స్ట్ సూటెడ్ ఫర్ కాంప్లెక్స్ డిజైన్స్కి బాగా బెస్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఇది మోర్ ఫ్లెక్సిబుల్, చేంజెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎర్రర్లు తక్కువ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ టాప్ వ్యూ డిజైన్కి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డేటా లెవెల్ మోడలింగ్ కంపేర్డ్ విత్ గేట్ లెవెల్ మోడలింగ్. గేట్ లెవెల్తో పోలిసి ఇది అడ్వాంటేజ్. దీనికన్నా ఫాస్ట్గా ఉండేవి ఏమైనా ఉన్నాయంటే ఆర్టీఎల్ డైరెక్ట్గా ట్రాన్సిస్టర్ లెవెల్ లాజిక్ చేసారనుకో, ట్రాన్సిస్టర్లో వాడామనుకో ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది వీటికన్నా. సో అందుకే మనం ఏం చెప్తున్నాం, ఈ కంపారిజన్తో ఎవరి ద్వారా చెప్తున్నాం? వీఆర్ కంపేరింగ్ విత్ గేట్ లెవెల్తో ఇవన్నీ అడ్వాంటేజ్. మనకు వీ డిడ్ గో టు స్విచ్ లెవెల్తో వెళ్ళలేదు. ఓకే.